ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని ప్రాజెక్ట్ ఎస్ఈ నరసింహమూర్తి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎగువ, దిగువ కాపర్ డ్యాం, అలాగే స్పిల్వే నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. డయాఫ్రమ్ వాల్, ఎత్కమ్ రాక్ ఫీల్డ్ డ్యాం ఇతర పనులు పూర్తవడానికి చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సయోధ్య వలన ప్రాజెక్టుకు సకాలంలో నిధులు అంది రానున్న 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఎస్ఈ నరసింహమూర్తి వెల్లడించారు. ఈ పోలవరం ప్రాజెక్ట్ పనులు పురోగతిలో ఉన్నాయి. కొన్ని కాంపనెంట్స్, స్పిల్వే కాంపనెంట్ ఒకటి, నెక్స్ట్ అప్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్, డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్, గ్యాప్ 3 కంప్లీట్ అయ్యాయి. మనకి బ్యాలెన్స్ వర్క్, ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే గ్యాప్ 1 అండ్ గ్యాప్ 2 ఈ సెరప్ డ్యామ్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. మనకి లాస్ట్ టైంలో మనకి ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ డయాఫ్రమ్ వాల్ వేయాలన్నటువంటి ప్రపోజల్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాము. దాని డిజైన్స్ అన్ని అప్రూవల్ అయిపోతే డయాఫ్రమ్ వాల్ వేసుకోవాల్సి వస్తుంది. అలాగే గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్స్, వైబ్రో కాంపాక్షన్, వైబ్రో స్టోన్ కాలమ్స్ కూడాను వేసేది ఉంది. వన్స్ గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్ డ్యామ్ కట్టడం అనేది ఎంబాంక్మెంట్ పోర్షన్ అంతా కడతాము. సో ఇప్పుడు ప్రజెంట్ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ కొత్త ప్రభుత్వం చాలా సిన్సియర్ గా వీటిలో చర్యలు తీసుకోవాలని ఉంది. సో త్వరగా నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో అన్ని విధాలుగా డిజైన్స్ అప్రూవల్ తీసుకొని డయాఫ్రమ్ వాల్ డిజైన్స్, ఎంబాంక్మెంట్ డిజైన్స్, గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ డిజైన్స్ కంప్లీట్ చేసుకుని డ్యామ్ పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రీఎంబర్స్మెంట్ మనకు అవసరం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ రావాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు 2 ఫ్రెండ్లీ గవర్నమెంట్స్ గా